ధైర్యమే పంచ అదరంగన ధైర్యమే పంచ పెదవంచున మౌనమే పంచ పదునకు ఆలోచనే పంచ. ఊరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి ప్రాణాలనే పణంగా పెట్టి లాస్ట్ పెగ్ తాగేసి సాంబశివుని వేసేసి ఇప్పుడు ఏం తెలియనట్లు ఏం జరిగిందని అడుగుతున్నావా? చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి అవకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. నాలో కళ చుట్టేదిలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా. విష్ణు గారు అట్లాగే విష్ణువర్ధన్ అనగానే స్టైలిష్ డైరెక్టర్ అని చెప్తూ ఉంటారు. చాలా స్టైలీగా మూవీస్ చేస్తారండి. బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చూసిన లుక్ వేరే, పవన్ కళ్యాణ్ స్టైల్ గానీ లుక్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ పిక్చర్ లో చాలా డిఫరెంట్ గా చూపించారు. ఫస్ట్ టైం ఆయన ఫుల్ లెంగ్త్ మూవీ అంతా గడ్డంతో కనిపించడం, అట్లాగే చాలా ఫ్రెష్ లుక్ కనిపించింది. ఏం కేర్ తీసుకున్నారు బేసిక్ ఈ గెటప్ డిజైన్ చేసినప్పుడు? లేదండి, ముందు జై అనే క్యారెక్టర్ రెడీ చేసేటప్పుడే ఫస్ట్ పవన్ సార్ దగ్గర చెప్పింది వచ్చి, బికాస్ ఆ క్యారెక్టర్ వచ్చేటప్పుడే నాకు ఆ క్యారెక్టర్ గడ్డంతోనే కనిపించింది అనమాట. మళ్ళీ పవన్ సార్ లుక్ చేంజ్ చేయాలంటే దాని ముందు వి డిడ్ లాట్ ఆఫ్ వర్క్. ఆయన గడ్డంతో ఎలా ఉంటారు, మళ్ళీ ఒక ఈ హెయిర్ స్టైల్ తో ఎలా ఉంటారు అనేది వి డిడ్ లాట్ ఆఫ్ మాఫింగ్ ఇమేజెస్ అనమాట. మాఫ్ చేసి ఆయనకి చూపించాను, ఇలాగే ఉంటారు మీరు గడ్డంతో. ఎందుకంటే మళ్ళీ పెంచుకొని చూడాలంటే కష్టం అవుతుంది కదా, ఎలా ఉంటారు మీరు ఇప్పుడు ఇలా ఉంటారు అని చెప్పి చూపించారు. బట్ హీ హిమ్సెల్ఫ్ వాస్ వెరీ షాక్ టు లుక్ అట్ హిస్ ఓన్ ఇమేజెస్ అనమాట. నేను ఇలాగే ఉంటాను అనమాట. సో దిస్ ఇస్ జై హౌ హీ షుడ్ లుక్. అండ్ సో దట్ రియలీ కన్విన్స్డ్ హిమ్ అ లాట్ ఇన్ హౌ ద క్యారెక్టర్ షుడ్ లుక్. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట గడ్డం పెంచడం. అండ్ ఇట్ జస్ట్ టుక్ ఆఫ్. అండ్ ఐ థింక్ హీ లుక్స్ రియలీ నైస్. ఎందుకంటే ఒక డౌట్ ఉంది అందరికి గడ్డంతో ఎలా ఉంటారని, బట్ హీస్ వెరీ చార్మింగ్ ఆల్సో. చూసిన తర్వాత అందుకే రిలీజ్ ద ఫస్ట్ లుక్ కూడా అందుకే రిలీజ్ చేసింది అనమాట. అందరికి టు గివ్ హిస్ లుక్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే ఒకసారి షాక్ లో ఉన్నాయి. అంతవరకు కొంచెం లో ప్రొఫైల్ లో రన్ చేశారు మూవీ అంతా. ఒకసారి ఫస్ట్ లుక్ నుంచే చాలా చేంజ్ వచ్చింది. పై ఎక్స్పెక్టేషన్స్ కూడా విపరీతంగా పెరిగినాయి పవన్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత. సో ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, మీకు పర్సనల్ గా మీ టీం వర్క్ ఏమనిపించింది? I mean, it's the same. It felt really good అనమాట. బికాస్ ఫస్ట్ ఆయన ఫస్ట్ లుక్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న టెన్షన్ ఉందన్నమాట. బికాస్ ఇట్స్ ఫస్ట్ చేంజ్ ఆఫ్ అపియరెన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఫస్ట్ రెస్పాన్స్ వచ్చిందంటే అండ్ యునానిమస్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్ హీ లుక్స్ వెరీ ఫ్రెష్ అండ్ హీ లుక్స్ కొన్ని మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ సెడ్ ఇట్ డజంట్ లుక్ లైక్ పవన్ కళ్యాణ్, హీ లుక్స్ వెరీ ఫ్రెష్ అన్నారు అనమాట. ఫస్ట్ విచ్ ఇస్ అ వెరీ హెల్తీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. అండ్ టు ది ఎండ్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అండ్ ఐ థింక్ ఇప్పుడు కొత్తగా విందేసి కళ్యాణ్ సార్ అగైన్ దే విల్ ఆల్వేస్ హ్యావ్ ఇప్పటి నుంచి దే హ్యావ్ కళ్యాణ్ సార్ విత్ ద బియర్డ్ ఇన్ మైండ్ అనమాట. పంజా తర్వాత బికాస్ హీ లుక్స్ రియలీ వెరీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ద హోల్ థింగ్. ఐ థింక్ అన్లెస్ ది యాక్టర్ కెన్ క్యారీ ఇట్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు క్యారీ ఇట్ అండ్ ఇట్ లుక్స్ రియలీ నైస్. సో అంటే ఆ పవర్ఫుల్నెస్ తీసుకురావడం కోసం, ఆ క్యారెక్టర్ లో ఉన్న పవర్ఫుల్నెస్ సీరియస్నెస్ మెయింటైన్ చేయడం కోసం ఆ గెటప్ డిజైన్ చేశారు. అది సీరియస్నెస్ కాదండి, ఎందుకంటే హీస్ ఆల్సో క్వైట్ ఫన్ లవింగ్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. సో సీరియస్నెస్ మాత్రం కాదనమాట. బికాస్ జై అనే క్యారెక్టర్ కి ఇట్స్ నాట్ అబౌట్ సీరియస్నెస్ బట్ ఇట్స్ అబౌట్ టు గివ్ అ పర్సనాలిటీ చేంజ్. అండ్ ఎందుకంటే ఒక క్యారెక్టర్ మనకు మైండ్ లో ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అండ్ ఆ ఇమేజ్ తోనే చూసి యూ విల్ స్టార్ట్ లైకింగ్ దట్ క్యారెక్టర్ లైక్ దట్. అంటే ఆ డ్రెస్సెస్ లో కావచ్చు, ఆ ఇంప్రెషన్ లో కావచ్చు, మనకి పవర్ఫుల్ గా ఎంత అనిపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం మామూలుగా హీరోయిన్స్ తో సీన్స్ లో కావచ్చు, కామెడీ సీన్స్ అదే చెప్పాను కదా, సీరియస్ గా మాత్రం ఉండరు ఆయన. హీ లుక్స్ వెరీ చార్మింగ్ ఆల్సో విత్ దట్
బియర్డ్ బికాస్ ఐ థింక్ పవన్ సార్ ఇస్ ఏబుల్ టు క్యారీ ఇట్ అనమాట. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎందుకంటే అది చాలా సీరియస్ గా బిట్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ వుడ్ హావ్ క్యారీడ్ ఇట్ అదర్ దెన్ పవన్ సార్ బికాస్ హి వాస్ ఏబుల్ టు క్యారీ ఇట్. ఎలా 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 నాలో కళ చూపేదిలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా. అరే భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఆ తర్వాత ఏంటి కొట్టా కొట్రా